ఇదైనా పూర్తిగా వినండి అయ్యా. మహాజ్ఞాని వస్తున్నారయ్యా మనకు చెప్పడానికి. మేళాలో వచ్చేటటువంటి అదే నదిలో ఉత్తమ వస్తాడు, అదే నదిలో ఎట్టికి వెళ్తాడు, అదే నది నీళ్ళతో ముడి కడుకుంటాడు, అదే నదిలో ఓ నది అంటారు. ఓహో, మీరు ఎప్పుడో వెళ్ళారు కదా, అప్పుడు తీసుకున్నప్పుడు ఇది వచ్చాయా? అదే నదిలో ఓ నది అంటారు. ఏమిటిది? ఏంటి బాబాయ్, కుంభమేళ అంటారా? బుద్ధుడిని మాట్లాడుతున్నారా మీరు? బొట్టు పెట్టుకున్నారు కదా, సంకల్పంలో ముందు ఏం చెప్తారు? కేశవాజ స్వాహ, నారాయణాజ స్వాహ, ఈ నామాలే కదా. ఇదా? ఏమిటిది? ఇది కామన్, ఇదే పెద్ద కొత్త కాదు, ఇది అందరికీ తెలుసు. సారీ మీ డైలాగ్ కదా, నాది కాదు. అంతే. కానీ తొందర కానీ ఎవరు వచ్చాడు నన్ను అంతే. ఇది సహజం, ఎక్కడైనా అంతే. ఎంతమంది చెప్తారు నేను ఉత్తమ చెప్పాడు, చెప్పాడు ఎక్కడో నది మధ్యలో ఉంటాడు, వాడికి వస్తుంది ఆ రాముడు ఎప్పుడు వస్తాడు, మరి ఇప్పుడు పోతారా? అయ్యో, ఈ వీడియో దేనికి చేస్తున్నా అనుకున్నారా? అసలు ఇక్కడే ఉంది. ఎవరి పేరు ఇట్లా నా దగ్గర ఎత్తకూడదు, ఆయన పేరెత్తాం. కాశీ అని పేరెత్తాం, అది మహా శ్మశానం అయ్యేది. కాశీలో దహన సంస్కారాల తర్వాత అదే భస్మం చేతులు కడుగుతారు. దహన సంస్కారం తర్వాత అదే భస్మం చేతులు అక్కడ కడుగుతారా? అక్కడ అదే మళ్ళీ అన్ని ఆచరిస్తారు. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటే దైనందిన జీవితంలో ఇవన్నీ సహజం. ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరిని మనం ఎద్దేవా చేయకూడదు, విమర్శించకూడదు. వీ నీడ్ టు సరెండర్ ద హెడ్, వి హావ్ టు మూవ్ ఆన్. అంతే. కానీ ఏంటంటే బాబాయ్, శరీరం ఉన్నంత వరకే, పోయాక తగలెట్టేస్తే మిగిలేది బూడిద మాత్రమే. మనం చచ్చాక మన బూడిదని ఎక్కడికి తీసుకెళ్తారో ఒకసారి ఆలోచించుకో బాబాయ్. తగు జాగ్రత్తలు ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది అనారోగ్యాలు పాలవుతున్నారు, వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? ఎన్నేసి లక్షల మంది వారణాసి వచ్చిన వాళ్ళు అనారోగ్యం పాలు అస్సలు అవ్వట్లేదు. నీలాంటి మూర్ఖులు మాట్లాడే మాటలు విని దూరం అయిపోతున్నారు, ధర్మానికి దూరం అవుతున్నారు. కుంభమేళాలో మన దేశం అసలు తెలియని ధర్మం కోసం తెలియని వాళ్ళు ధర్మం కోసం అన్వేషిస్తూ తెలుసుకుని వస్తున్నారు బాబాయ్. మనం ఇక్కడ పుట్టాం కదా, దీని విలువ తెలియదు. అక్కడ ఉంటే ఎక్కడ బంగ్లాదేశ్లో ఈ పాటికి బాగా వేసేసేవారు. తర్వాత ఎన్నాళ్ళు ఈ మున్సిపల్ శాఖ ఎన్ని బుల్డోజర్లు ఉంటాయి, ఎన్ని కంటైనర్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్తుంది గస్తంతా? బూడిద నిన్న మొన్న ప్రారంభం లేదు బాబాయ్, సృష్టి ప్రారంభం నుంచి అవుతూనే ఉంది. నువ్వు నేను కొత్త ఏమో, కొత్త కాదు. కొన్ని కోట్ల మంది వచ్చారు, వీళ్ళ వల్ల మీకు కొన్ని కోట్లు వచ్చాయి. ఇదాని ఏడుపు, కొన్ని కోట్ల మంది వచ్చారు, కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందా? మన ఎవడో ఫేస్బుక్లో ఇంతమంది వచ్చారు కదా, కోట్ల మంది, ఒక్కొక్క దగ్గర 1 రూపాయి వసూలు చేసుకుంటే ఎన్ని కోట్లు వచ్చినా ఈ డైలాగ్ అర్థమైంది బాబాయ్. నేనైతే మనస్ఫూర్తిగా ఒకటే, దేవుడి మీద దేవుడి పేరు చెప్పి దేవుడి ద్వారా వచ్చిన సొమ్ముని దయనీయ జీవితాలు చాలా ఉన్నాయి. ఏ జీవితాలు బాబాయ్? దయనీయ జీవితాలా? వాటిని నిలబెట్టడానికి ఉపయోగపరచండి. చదువుకోలేక పిల్లలు చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగాలకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ఆసరా అవుతున్నారు. ఆ కుసుమాలని చిగురించేలా చేయండి. చాలా మంచి ఆలోచన బాబాయ్. కానీ బాబాయ్, నిజానికి అందరూ నీలాగా జ్ఞానాలు అయిపోతే వాళ్ళ అజ్ఞానాలు ఎవరు ఉంటారు చెప్పండి బాబాయ్. కుంభమేళాకి కోట్లు ఎవరు సంపాదించడం కోసం పెట్టలేదు బాబాయ్, అర్థమైందా? ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తున్నాం అంతే. అక్కడికి మీకు తెలుసా లేదో, మొన్న ఒక ఆవిడ పూసలు అమ్ముకుంటుంది, ఆవిడ తీసుకెళ్ళి రాత్రి ఫేమస్ అయిపోయింది. భగవంతుడు చేయలేదంటారా ఏంటి? అలాంటివి మనకు గుర్తుండవు కదా. ఇలాంటి వాళ్ళు ఆకలి తీర్చేది మన ధర్మంలో ప్రతి పండుగలో చాలా ఉంటాయి బాబాయ్. అవి చెప్పరు, ఎందుకంటే మనం ఫేమస్ అయిపోవాలి కదా బాబాయ్.